శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడం కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో లోకాయుక్త మెంబర్స్ సెలక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అమెండ్మెంట్ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో ఆయనను మినహాయిస్తూ లోకాయుక్త కమిటీలో ప్రతిపక్ష సభ్యుడిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మిగిలిన 4 సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాంట్లో చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేత లేని పక్షంలో అని రాస్తుంది. వీఆర్ నాట్ డిలీటింగ్ అధ్యక్ష, లేని పక్షంలో 4తో జరుగుతుందని చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది మనందరం, మీరు కానీ మేము కానీ మనందరం కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమే. ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎక్కడ కూర్చోవాలి. గతంలో మేము అటు కూర్చున్నాం, ఇప్పుడు ప్రజల నిర్ణయం మేరకు మేము ఇక్కడ కూర్చున్నాం. మా పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఇక్కడ వర్కింగ్కి ఇబ్బంది లేకుండా చేస్తాం జరిగింది. ఇన్ స్పిరిట్, చంద్రబాబు నాయుడు గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు, మీరు సీనియర్ సభ్యులు. ఇన్ స్పిరిట్ లోకాయుక్తాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఇప్పుడు మీరు అడిగారు సభ్యులు పెడితే బాగుంటుంది. అధ్యక్ష, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మాట్లాడితే అది పక్కకు సంబంధం అవుతుంది అధ్యక్ష. బట్ ఎందుకంటే అడిగారు కనుక నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు పిఎస్సి ఎన్నికలకి వైకాపా పార్టీకి చెందిన నాయకులు నామినేషన్ వేస్తాం జరిగింది. సో ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో గెలిస్తే దాని తర్వాత స్పీకర్ గారు కూర్చొని చైర్మన్ గారి ఆధ్వర్యంలో డిసైడ్ చేస్తారు ఎవరు లీడర్గా ఉండాలి, చైర్పర్సన్గా ఎవరు ఉండాలి, సభ్యులుగా ఎవరు ఉండాలి. ఈరోజు నిన్న నామినేషన్ వేశారు, ఈరోజు ఓటింగ్ కూడా గైర్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హౌస్కి రాని పరిస్థితి, 2వ సెషన్ కూడా ఆయన రావట్లేదు. సో ఇవన్నీ పరిగణన తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష.